మచ్చా ఐఫోన్ ఈఎంఐ కట్టడం కోసం తల్లి తండ్రిని చంపేసిన వాళ్ళని చూసారా? ఈ వీడియో చూడండి. మచ్చా ఏ తల్లి తండ్రికి కూడా ఇలాంటి స్వార్థపరుడైన కొడుకు పుట్టడం అనవసరం. ఎందువల్లంటే ఒక ప్రాణం వల్ల 2 ప్రాణాలు బలైపోయినాయి. తల్లి తండ్రి చనిపోయారు, ఒక్క కొడుకు వల్ల. తండ్రి కాపాడదామనే ప్రయత్నంలో ఇద్దరు లోయలో పడిపోయారు. అది చూసి తల్లి తట్టుకోలేక ఆవిడే దూకేసింది. ఇంకా నా జీవితానికి ఇంకెవరున్నారనే ఆ బాధతో ఆవిడ దూకి. సంఘటన వచ్చి మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో జరిగింది. ఏదైతే అబ్బాయి కనిపిస్తున్నాడో ఆ అబ్బాయి తల్లి తండ్రిని ఐఫోన్ కొనండి అని ఫస్ట్ లో గొడవ చేస్తే సప్పో చేసి ఐఫోన్ కొన్న తర్వాత ఆ ఈఎంఐ నెల కట్టలేక ఈఎంఐ కట్టాలని చెప్పి ఇంట్లో గొడవ చేసి కట్టకపోతే నేను దూకేస్తానని చెప్పి 3 గంటల సేపు ఊరు వాళ్ళని వాళ్ళ తల్లి తండ్రిని ఏడిపించాడు. లాస్ట్ కి కొడుకు తండ్రి లోయలో పడిపోయేసరికి తట్టుకోలేక తల్లి నాకు ఈ జీవితం ఇంకెందుకని తల్లి కూడా దూకేసింది. మరీ దారుణం ఇది ఈ సంఘటన. ఒక ఐఫోన్ గురించి ఒక్క ఐఫోన్ 3 ప్రాణాలు బలి తీసుకుంది. మరీ దారుణం ఇది ఈ సంఘటన. కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా ఆ అబ్బాయి అలా దూకేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళ అమ్మ నాన్నని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఇంత దారుణమైన సంఘటన ఎక్కడా జరగలేదు ఇప్పుడుకొచ్చి. మరీ దారుణం. తల్లి అయితే ఎంతో ప్రాధాయపడింది, అయినా సరే అస్సలు కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు ఆ పిల్లడు. కనీసం అమ్మా నాన్న వాళ్ళ అమ్మ అయితే ఎక్కడ ఎంత బతిమిలాడుకుంటూ కూర్చున్నా సరే అసలు వాళ్ళ అమ్మ మీద జాలి కూడా చూపించలేదు. ఇలాంటి కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కానీ వాళ్ళ తల్లి తండ్రి చనిపోయారు. అది బాధాకరం. మచ్చా ఐఫోన్ ఈఎంఐ కట్టడం కోసం తల్లి తండ్రిని చంపేసిన వాళ్ళని చూసారా? ఈ వీడియో చూడండి. మచ్చా ఏ తల్లి తండ్రికి కూడా ఇలాంటి స్వార్థపరుడైన కొడుకు పుట్టడం అనవసరం. ఎందువల్లంటే ఒక ప్రాణం వల్ల 2 ప్రాణాలు బలైపోయినాయి. తల్లి తండ్రి చనిపోయారు, ఒక్క కొడుకు వల్ల. తండ్రి కాపాడదామనే ప్రయత్నంలో ఇద్దరు లోయలో పడిపోయారు. అది చూసి తల్లి తట్టుకోలేక ఆవిడే దూకేసింది. ఇంకా నా జీవితానికి ఇంకెవరున్నారనే ఆ బాధతో ఆవిడ దూకి. సంఘటన వచ్చి మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో జరిగింది. ఏదైతే అబ్బాయి కనిపిస్తున్నాడో ఆ అబ్బాయి తల్లి తండ్రిని ఐఫోన్ కొనండి అని ఫస్ట్ లో గొడవ చేస్తే సప్పో చేసి ఐఫోన్ కొన్న తర్వాత ఆ ఈఎంఐ నెల కట్టలేక ఈఎంఐ కట్టాలని చెప్పి ఇంట్లో గొడవ చేసి కట్టకపోతే నేను దూకేస్తానని చెప్పి 3 గంటల సేపు ఊరు వాళ్ళని వాళ్ళ తల్లి తండ్రిని ఏడిపించాడు. లాస్ట్ కి కొడుకు తండ్రి లోయలో పడిపోయేసరికి తట్టుకోలేక తల్లి నాకు ఈ జీవితం ఇంకెందుకని తల్లి కూడా దూకేసింది. మరీ దారుణం ఇది ఈ సంఘటన. ఒక ఐఫోన్ గురించి ఒక్క ఐఫోన్ 3 ప్రాణాలు బలి తీసుకుంది. మరీ దారుణం ఇది ఈ సంఘటన. కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా ఆ అబ్బాయి అలా దూకేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళ అమ్మ నాన్నని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఇంత దారుణమైన సంఘటన ఎక్కడా